అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా కొండలు, వాగులు, వంకలను దాటుకుంటూ కారడవిలో రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో వయా కర్రెగుట్టల మీదుగా ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అనుసంధానమవుతున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రగుట్టలు దశాబ్దాలుగా మావోయిస్టుల వ్యూహాత్మక స్థావరంగా కొనసాగాయి. అయితే భద్రతా బలగాలు కొన్ని నెలల పాటు వ్యూహాత్మకంగా జరిపిన ఆపరేషన్లతో ఈ కొండల్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకున్నాయి. మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే కాకుండా అక్కడ శాంతి భద్రతల్ని నెలకొల్పి అభివృద్ధికి బాటలు పరిచాయి. ఏడాది క్రితం భారీ ఆపరేషన్ చేపట్టి కర్రగుట్టల్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. కర్రగుట్టల ప్రాంతం దశాబ్దాల తర్వాత భద్రతా బలగాల ఆధీనంలోకి రావడంతో అక్కడ మౌలిక వ్యవస్థల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అండ్ అభివృద్ధి పనుల్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్ని అనుసంధానం చేస్తూ రహదారి నిర్మాణం చేపట్టింది. కారడవిలో ఇప్పటికే ఏకంగా 29 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం పూర్తయింది. పామునూరు నుంచి మురుమూరు, తడపాల, డోలి వరకు ఈ రోడ్డు కంప్లీట్ అయింది. కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రహదారి నిర్మాణం చేపట్టారు. కొండలు, లోయలు, వాగులు, వంకలు, అడ్డంకులు ఎదురైనా వాటిని ఛేదించుకుంటూ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాయి భద్రతా బలగాలు. పచ్చని అడవి మధ్య అభివృద్ధికి ఎర్ర తివాచీ పరిచినట్లుగా కనిపిస్తోంది ఈ రహదారి. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కర్రెగుట్టల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్ని పరిశీలించారు. రెండు రాష్ట్రాల్ని అనుసంధానం చేస్తూ రహదారి అందుబాటులోకి రావడంతో మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడబోతోంది. అలాగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ మారుమూల ప్రాంతాల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లేందుకు కూడా అవకాశం లభిస్తుంది.